చదవండి. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. యెహోవా నిన్ను ఆశీర్వదించిన నిన్ను కాపాడును. ఆయన ప్రార్థన వైపు నీ స్థితి మొదట కొద్దిగా ఉండును, ముందుకు నీవు మహాభివృద్ధి పొందువు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. దేవుడే తన ప్రజలకు మనుషులు పెట్టు నిన్నకు భయపడి వారి దూషణ మాటలకు దిగుపడదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొలువై ఉండదు. ఆయన రక్షించువాడు పర్వతములు భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా ప్రతిదండన చేయుటకు నీ దేవుడైన నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ తిరిగి ఎవడున్నాడు. యెహోవా నీకు సఫలము చేయును. యెహోవా నీకు నీ చేతి కార్యమును విడిపించు. నాకు బలము తెలియజేయవాడు ఆయనే, నన్ను యథార్థత మార్గమును తర్వాత మరి ఫిబ్రవరి మాసంలో ఉన్న వాగ్దానాలు 15 వాగ్దానాలు మొదటి 5 వాగ్దానాలు చదువుదామా. నీ పొలిమేలను గొప్పగా చేసేదను, దుఃఖపడే వారిని క్షేమమును లేవనెత్తును. వణకకుడి బెదరుకుడి నీ కొరకు నీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నీ మధ్యాహ్నాలకు చేసినది అధికముగా ప్రకాశించును. నేను చేయుచున్నాను కనుక భయపడకుడి. యెహోవా దయచేసి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి చేయడు. నీ అనేక చేతులు తప్పించదు కానీ అప్పుడు చేయదు. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక. నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుచున్నది. నేను చాలు సజీవుడని యెహోవా క్రియలు వివరించెదను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీకు అధిక విశ్రాంతి కలుగును. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించును. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు. ఆయన నీతి కొరకు వారు తృప్తిపరచబడును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము మన మార్చి నెలలో 15 వాగ్దానాలు చదువుతున్నాం. నా ఇంటిలో నీవు లెబానోను శిఖరం వలె ఉన్నావు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఆయన ఆశ్రయించు వారికి దేవుని హస్తము తోడుగా ఉండును. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును. నీ పొలిమేరలను గొప్పగా చేసెదను. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన ఆశీర్వదించును. స్వస్థత వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. నీ గాయములను మాన్పేదను. నీవు గొప్పవిగా చేసేదను. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన సొమ్మసిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. నీ గాయములను మాన్పెదను. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠించదను. ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి 15 వాగ్దానాలు. న్యాయవిధులను బట్టి ఆయన నీరులను నడిపించును. నీ హృదయమును చక్కని భయపడి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. అలసిన వారి ఆశలను తృప్తిపరచును. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీకు చేయి విడువడు. పాడైన స్థలములను బాగు చేయువాడు నేనే. మీరు తృప్తిగా ఈ దేశంలో నిర్భయంగా నివసించుదురు. యెహోవా నీ యొద్దకు సర్వ రోగములను తొలగించును. నేను ఆపదలో చిక్కుబడిన నీవు నన్ను బ్రతికించుదువు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి నన్ను ఆశీర్వదించును. భయపడదు, దిగులు పడవద్దు. నీవు నడిచిన చోటు ఎవరు ఎదురు పడదు. నా జనులు నా ఉపకారమును తెలిసి తృప్తి పొందెదరు. ఆమె ఈ మాసంలో 15 వాగ్దానాలు చదువుతున్నాం. ప్రభువులో యాజకుల
సంతోషపరచును. నా జీవిత ఉపకారం చేసుకుని తృప్తి పొందదు. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ అన్ని ప్రకారంగా ఉన్నాను. నేను దాని మధ్యలో నివాసమై మహిమను కారణంగా ఉన్నాను. మీరు వాక్యం సంపాదించుకుంటే మీరు సామర్థ్యం కలిగేవారు ఆయనే. ఆయన ఆహారం అనుగ్రహించును. ఉల్లాసంతో హృదయంలో నింపును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును. నిశ్చయముగా నేను విస్తరింపజేయును. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. యెహోవా ప్రదేశంలో కాపాడువాడు. ఆయన కనిలేని వారిని విధంగా ఆదరించేవాడు. నా కాలు చాలని నేను అనుకుంటా, యెహోవా నీ కృపను బలపరచుచున్నది. ఎడగానులలో ఆయన విడిపించును. నాశనమైన తెగులు రాకుండా రక్షించును. ఆయన నోటి నిండా నమ్మకం చేయను. ప్రహర్షంతో దేవుడు నింపును. నేను శాస్త్ర సౌభాగ్యశైలిగా నమ్మదైన సంతోషకారణంగా చేసేను. దేవుని అప్పుడు నీ స్థితి మొదలుపెట్టుగా నన్ను మహాపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును. ఉదయం రాష్ట్రంలో ఆయన భయపడగలుగుతుంది. దేవుడు మనం శివకాలంలో జరిగించును. ఆ శత్రువులను అనగొట్టు వాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా ఊపిరించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. మళ్ళీ జూన్ మాసంలోని వాగ్దానాలు. ఆయనతో సహవాసం చేసి ఆయన చూపించున్నాడు. ఈ శత్రువుల మీద నేను జయించి నీ నెమ్మది కలిగించినాను. నిశ్చయముగా మంది కానీ వచ్చిన నీ ఆశీర్వాదం కాదు. నా చెయ్యి అంటే నేను తోడేను. నా బాహుబలం అతన్ని బలపరచును. ఆయన సమాధానం చేయవాడు. నీకు గౌరవం అంటే నేను ఇచ్చేవాడు. నీకు భూమి ఆకాశం ప్రసరించిన యెహోవా చేతులు ఆశీర్వదింపబడినవాడు. అలసిన వారు ఆశీర్వదింపబడును. కృషించిన వారు రహస్యమైన చూసి నీకు ప్రతిఫలించును. అతి శ్రేష్టమైన గౌరవం అనుగ్రహించి నేను వారిని పోషించును. కొండకెళ్ళితో నేను తృప్తిపరచును. యెహోవా అమ్మకట్టేను. ఆయన నీవుని లక్ష్యం పెట్టిను. నీ ప్రక్కన వెళ్ళినట్టు పడిను. జూలై మాసంలో ఉన్నటువంటి 15 వాగ్దానాలు చూద్దాం. నలిగిన వారికి మహాత్ముడు, ఆపత్కాలంలో వారికి మహాత్ముడు, విచారణ కొట్టివేసి ఇదిలో ఆలస్యం లేకుండా చెప్పిన మాటలు నీవు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. నిన్ను ఆశ్రయించి వారితో సంతోషించుడు. వారి నీకు ఆనందం చేయదు. తామర పుష్పం పెరిగినట్టు అక్కడ అభివృద్ధి పొందదు. దేవుడు నీ వారికి నేను రచించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించు. నేను చేసిన వాగ్దానం నీ పక్షంగా స్థిరపరచదు. దుష్టుల చేతులను నేను విడిపించదు. నిశ్చయంగా నీ దుర్దర్శనం మార్చదు. నీవు దేనిని నీ యోచన చేయగా నేను స్థిరపరచబడను. నీకు కరువు రాని యొక్క ధాన్యము ఆజ్ఞయించి అభివృద్ధి పడుతుంది. ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును. నేను నీకు క్షేమం కలుగు చేసేది. ఆయన నీకు నోటు మీద నవ్వు కలుగు చేయను. నీకేది ఇష్టం అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడును. ఆమె ఆగస్టు మాసంలో ఉన్నటువంటి 15 వాగ్దానాలు మనం ధ్యానం చూద్దాం. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఒలీవ చెట్లు నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. యెహోవా ఖైదీలను ఆదరించేవాడు. ఖైదీలో ఉంచబడిన వారిని తృణీకరించేవాడు కాదు. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరులో క్షేమం ఉండుగాక. నువ్వు నిర్మితులుగానే నీ కుటుంబ సంతోషమవును. నేను కలిగిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షములు రాలేదు. నీవు మరలా పట్టులకు వాయింతుడు. సంబరపడు వారి నాట్యములో కలిసి నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. గనుక నీకు చేయి విడువడు. బాధల్లో నుండి ఆయన నన్ను తప్పించును. చేయనప్పుడు వేటను వ్యాపించదు. బాధించి వారిని దూరంగా ఉండదు. నీకు దూరంగా ఉండదు. అది నీ ఎదురు రాదు. విచారణ కొట్టివేసి వారిని ఆనందం కలిగజేయును.
సెప్టెంబర్ మాసంలో ఉన్న వాగ్దానాలు ధ్యానం చేద్దాం. నీతిమంతులైన తనకు ఆపదలు అనేకలు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన సహాయకుడైనటువంటి కౌన్యతను కలిగించు ఖడ్గము, వారి ఎరుగని త్రోవల్లో వారిని నిలబెట్టును. వారి ఎదుట చీకటి వెలుగుగా వంకర త్రోవలను చక్కగా చేయును. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించుకున్నావు. నా అంతరాత్మను నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ప్రశస్తమైన రక్తములతో నీవు సన్నిధిని ఏర్పరచును. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదించును. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించే సంవత్సరములు అధికము కలుగును. యెహోవా మమ్మల్ని రక్షింపలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. నీవు నాకు సహాయకుడైనవి, ఇది ఎక్కడ సహకరించి ఉత్సాహం చేసేది. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమంతా ఆయన ఆశ్రయించును. తనను నమ్మించు వారిని ఆయన ఎరుగును. మీరు బలహీనులు నాకు ధైర్యం ఓడించుడి, నీ కార్యము సఫలమగును. సర్వోన్నతుని కృప చేత నీవు కదలకుండా నిలుచును. సియోనులో యెహోవాను ఆశీర్వదించును. ఆమేన్. ఇలా అక్టోబర్ మాసంలో ఉన్న దేవుని వాగ్దానాలు ధ్యానం చేద్దాం. నేను నిన్ను మరణము చూడము, నా రచయిత మీద నేను చెప్పుకుని ఉన్నాను. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నా మాత్రం నాకేమి చేయగలదు. ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండుము, భయపడము, నిలబడము. ఈ కార్యం చేయడానికి తృప్తిపరచును. నా రక్షణ నీకు చూపించదను. రెండవదిగా నేను మేలు చేసేదని నేను మీకు తెలియజేస్తున్నాను. భయపడకండి, యెహోవా నేను కలుగజేయ రక్షణ మీ ఊరికి నుంచి చూడండి. నేను దానికి ఆరోగ్యంలో స్వస్థతను ఆరాధించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సమాధానంలో సమృద్ధిగా బయలుపరచును. విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేయుదును. యెహోవా నీకు ఇచ్చిన మాట చొప్పున దానికి కొరకు యుద్ధము చేయువారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితులుగా నుండి. నమ్మకైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నేను శాశ్వత శుభాలు సంతోషకారణంగా చేసినాడు. సమస్తమైన కీడులను నేను తప్పించి నేను పిల్లలను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉంటాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. నేను నీకు మార్గదర్శిని ఉండును. ఆమేన్. నవంబర్ మాసంలో వాగ్దానాలు అందరూ కలిసి ధ్యానం చేద్దాం. దేవుడు మనకు ఆశీర్వాదకరమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకమైన సహాయకుడు. నువ్వు పట్టణంలో నీవు పోవడము, పొలంలో నీవు పోవడము. నీవు దేనినైనా యోచన చేయగా నీవు స్థిరపరచబడము. నీతిమంతులను ఆశిస్తానని ఆశీర్వదించును. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా ఎదురు బలపడును. నీవు దుఃఖితులు కానీ మీ దుఃఖంలో సంతోషమడును. నీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల నీకు క్షేమము కలుగును. నేను చేసిన వాగ్దానాన్ని నీ పక్షంగా స్థిరపరచుదును. నీ చేయి నాకు తోడుగా ఉండు. దయచేసి నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్టు నేను హెచ్చించుదును. చదువుతున్నారా? నేను దాని చుట్టూ అన్ని ప్రకారములు నా జనులు ఇంకా నేను నిన్ను సిగ్గునందరు. నీ దేవుడైన యెహోవాయే సేవించు. అప్పుడు ఆయన ఆహారము నీ భారము దీవించు. ఎవరితో ఎక్కించుకుంటూ ఉండగానే నొప్పించు నమ్మగానే ఉండరు. నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. డిసెంబర్ మాసంలో వాగ్దానం చేద్దాం. సేవలు చూడండి. డిసెంబర్ మాసంలో వాగ్దానం మీరు కూడా వాక్యం చూడండి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనుడు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయన. ఇతను ఆలస్యము లేక నేను చెప్పిన మాట జరుగు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగు. ఆయన పరిశోధనకు చాలు ఆహ్లాదమును శోధన కాలం యెహోవా నా పక్షమున కార్యములు సఫలపరిచేయు. మురుగు చెట్టును కలిగినంత సౌందర్యమును అతనికి కలుగు. పట్టజాలను విస్తారపరచెదను. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. నీ కష్టకాలను పోగొట్టి నీకు నెమ్మది కలుగజేయును. నేను నిన్ను బలపరచు, నీకు సహాయం చేయవాడు నేనే. నీ మీద కోపపడే వారందరూ సిగ్గుపడి విస్మయముందరు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయన. నేను వారి కన్నుల ఎదుట నీకు గొప్ప చేయబెట్టును. నీకు కనే మాత్రము కన్నీరు విడువము. చెప్పండి. యేసయ్యా నా దేవా నా తండ్రి.